నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మొన్న చేసినాం కదా మనం, ఉగ్రవాదులకు మంచిగా కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్న సమయంలో చక్కగా 1 బెడ్రూమ్ మీదనే బాంబులు పెట్టేట్లు, అమాయకులు చావకుండా మళ్ళా ఎవడైతే ఉగ్రవాదులు ఉన్నారో ఏడవండుకున్నారో అక్కడనే బాంబులు వేసి చంపినాం మనం. నిద్రలే చచ్చిపోయారు వాళ్ళు. మనకి పక్కన కూడా చెప్పలే ఏమవుతుంది, ఎక్కడ ఏం గాయమైంది కూడా చెప్పుకోలేని స్థితిలో నిద్రలే చచ్చిపోయారు. మళ్ళీ మన ఆర్మీ ఏమంటున్నది, కొంచెం గిలగిల ఉన్నది కాశ్మీర్లో. మళ్ళీ ఉగ్రవాదులు ప్రజలకి వాళ్ళ దగ్గర రాకముందే మన వాళ్ళు ఆర్మీ వాళ్ళు మట్టు పెడుతున్నారు. కానీ వాళ్ళ కదలికలు అవి నిఘా విభాగం చెప్పింది ఆర్మీ వాళ్ళకు పక్కా సమాచారంతో. రెండోది, మొన్న జరిగిన ఆపరేషన్ కూడా 2 మహిళలు ఫ్లైట్ నడిపి ఈ ఘనకార్యం చేశారు. చక్కగా సూటిగా వాళ్ళ మీదనే. అణుస్థావరం ఎక్కడుందో కూడా పక్కనికి వాచ్మెన్కి తెలియదు. ఆ పెద్ద అడవిలో ఏర్పాటు చేసినటువంటి వాచ్మెన్ కూడా లోపల ఏమున్నదో తెలియదు. మనోళ్ళు పోయి చక్కగా బాంబులు వేసారు దాని మీదనే. ఆ క్షిపణులు ఇట్లా తిరిగినాయి, మీరు అప్పుడు వీడియోలు చూసిండ్రు. తిరుక్కుంటూ ఎక్కడైతే అనుక్షిపణి ఉందో దాని మీద పడ్డది. అంత సమాచారం ఉంది మన దగ్గర. ఇప్పుడట ఈసారి మరింత కఠినంగానే ఆపరేషన్ సింధూర్ 2.0 బిడ్డ ఎవరు బతకడిగా కుసిబినాయి అందరు విక్టర్ అని ఆర్మీ వాళ్ళు చెప్తున్నారు. కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్లోని బైసరన్ లోయలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 25 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ ఘటనపై యావత్ భారతీయుల రక్తం ప్రతీకారంతో మరిగిపోయింది. భారత్ సైన్యం మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ పీఓకేలోకి చొచ్చుకెళ్లి జైషే లష్కరే హిజ్బుల్ ఉగ్రవాద సంస్థల స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ 2.0పై ఆర్మీ ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మళ్ళీ ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సి వస్తే ఈసారి మరింత కఠినంగానే ఉంటుందని వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన సంగతి మనకే కాదు ప్రపంచానికే తెలుసు. దాయాది ఏం జరిగిందో తెలుసుకునే లోపు భారత సైన్యం కేవలం 22 నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేసి వెనక్కి వచ్చేసింది. ఇంతకుముందు చెప్పిన కదా, ఆ దున్నపోతులు ఉగ్రవాదులనే దున్నపోతులు రాక్షసులు ఇంచే నిద్రలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు పట్ 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 బాంబుల వర్షం కురిపించి కథం చేసి పడేసింది. ఓన్లీ 22 నిమిషాల్లోనే. మే 10న జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పట్టాయి. కానీ భారత్ దెబ్బకు పాకిస్తాన్ వైమానిక స్థావరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని ఇప్పటికీ పాక్ మరమ్మతులు చేసుకొనిగా మళ్ళీ ఇట్లే తోక జాడిస్తే మొత్తం పోతుంది. మ్యాపులో లేకుండా చేస్తాం బిడ్డ. పాకిస్తాన్ యాది కుంచుకో. మళ్ళా ఏమన్నా పిచ్చి పిచ్చిగా వ్యవహారం చేస్తే భారత్ మీద ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనిపించదు. జాగ్రత్త. ఇక్కడ కూడా పాకిస్తాన్ మద్దతు ఇచ్చేటోళ్ళకు గుర్తుంచుకోండి. మీ సంగతి కూడా చెప్తాం. పాకిస్తాన్ జెండాలు పట్టుకొని జిందాబాద్ అనేటోళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ పని కూడా పడతాం తెలుసా. జాగ్రత్త. వెస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కతియార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ కంటే ఈసారి ప్రతిస్పందన బలంగా ఉంటుంది. మనం ఏ మేరకు స్పందించాలనేది ఆ రోజు అప్పటి సమయం నెలకొన్న పరిస్థితిని బట్టి పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కానీ ఈసారి మరింత గట్టిగానే దాడి చేయాలనే దానిపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. రెండో డౌట్ లేదు. ప్రారంభంలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాం. కానీ పాక్ ప్రతిదాడికి ప్రయత్నించడంతో వాళ్ళ క్షిపణి వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాము. భారత సైన్యం శక్తి ముందు తల వంచిన పాకిస్తాన్ కాలబేరానికి వచ్చి ఇతర దేశాల ద్వారా కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకొచ్చింది. మనల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. 1971 బంగ్లా విముక్తి పోరాటం లేదా కార్గిల్ యుద్ధాలతో పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోలేదు. ఆపరేషన్ సింధూర్తోనైనా నేర్చుకున్నారా
అనేది ప్రశ్నార్థకంగానే మారిందన్నాడు. వాడికి చేత కాదు, ఏం లేదు, 4 పొగచేటి చూపించి ఇవి అణుబాంబులు మా దగ్గర డజన్ల కొద్దీ ఉన్నాయి అని చెప్పుకున్నాడు. అవి పనిచేయవు, ఏం లేవు. జాతరలో దొరుకుతాయి చూడు పిల్లలు ఆడుకునేది తుపాకులు, అటువంటి వాడు అన్ని అణుబాంబులు ఉన్నాయి, అణుక్షిపణులు ఉన్నాయి. మాది ఒక్కటి ఇడిస్తే అక్కడ ఇడిస్తే హైదరాబాద్లో పడుతుంది. ఉట్టి డాగులు అన్నీ. మన దాంతో ఏమైంది, కాలబేరానికి వచ్చారు. యుద్ధం ఉగ్రవాదుల మీద మనం ఉగ్రవాదులను చంపడానికి మనం ప్రయత్నం చేసి అది చేస్తుంటే ఎగిరిరి, గంతులేసిరి, మీ సంగతి చూస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఏం చేసిరు, కాలబేరానికి వచ్చిండు వాడు. డైరెక్ట్ వస్తే ఇజ్జత్ పోతుందని అమెరికాను వాళ్ళని దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని ఆయన భారత్ ఇంకో 2 రోజులు చేస్తే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. కాలబేరానికి వస్తే అప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోదీ మీద ఒత్తిడి రావడంతో ఆపినాం. లేకుంటే ఇంకొక 2 రోజులు చాలు అవతల. ఆపకుండా మనం ఇంకో 2 రోజులు చేస్తే పాకిస్తాను ప్రపంచ పటంలో లేకుండా అది కన్ఫామ్. కానీ పోని దయదలిచినాం. ఇప్పటికైనా వాళ్ళకి సిగ్గు వస్తుందా అంటే అది కూడా లేదు. మళ్ళీ మన మీదనే ఏడుపు. ఈసారి మాత్రం మొదలైతే ఎవడి బతిలాడినా, ఎవడు కాళ్ళు పట్టుకున్నా ఆగే ప్రసక్తి లేదు. అనుకున్నది సాధించుడే వచ్చుడే. 15 నిమిషాలు చాలు పాకిస్తాన్ మటాజ్ చేయడానికి. 15 నిమిషాలు మన ఆర్మీ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చిందనుకో, 15 నిమిషాల కథం. వాళ్ళ దగ్గరే ఉన్నాయి గుట్టి తుపాకులు. ఏమంటారు ప్రేక్షకులారా? ఆర్మీ జవాన్, ఆర్మీ కమాండర్ చెప్పినటువంటి అంశం 2.0 మొదలు పెడితే మాత్రం, సింధూర్ 2.0 ఆపరేషన్ మొదలు పెడితే చాలా పెద్ద ఎత్తున ఉంటుందని హెచ్చరించిండు. దీనిపై మీ స్పందన మా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.